ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఇదిగో అమ్మా, ప్రస్తుతానికి దీంతో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా ఇంట్లో కావలసినవన్నీ కొనుక్కుందా. సరే బంగారి. ఇక మీదట మనం ఇలాగే ఉండబోతున్నామా? ఇంతకు ముందులాగా మనం ఇక మీదట ఉండలేం కదా. తన్మయి, త్వరలోనే అన్ని సర్దుకుంటే తినమ్మా. ఎలా సర్దుకుంటుందమ్మా? నేను చదవాలి, కాలేజీకి వెళ్ళాలి. అమ్మా, అవన్నీ జరగకుండా పోతే? ఎందుకే అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడే కదా ఇక్కడికొచ్చా, ఒక్కొక్కటిగాని కదా చూడగలం. నాకెందుకు నమ్మకం రావడం లేదమ్మా. నేనున్నాను కదా, నన్ను నమ్ము తన్మయ్. నిన్ను కాలేజ్కి పంపించి చదివించడం నా బాధ్యత. నేను ఉద్యోగానికి వెళ్ళడం మొదలు పెట్టాను కదా, కొన్ని రోజులు ఓపిక పట్టు తన్మయ్. తప్పకుండా నేను నిన్ను కాలేజ్లో చేర్పిస్తాను. నువ్వెప్పుడు సంపాదించాలి, నేనెప్పుడు కాలేజ్కి వెళ్ళాలి? నన్ను నమ్ము తన్మయ్, నువ్వు తప్పకుండా కాలేజ్కి వెళ్తావు. ఇంద్రాణి, చాలు చాలు. నేల మీద పడుకోవడం నీకు కష్టంగా ఉందా? త్వరలోనే నేను నీకు బెడ్ కొంటాను. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకో. తిను. ఎప్పుడు చూసినా యువరాణిలా ఉండాలి, యువరాణిలా ఉండాలని బంగారిని అనేవారు. ఇప్పుడు మీ భారం మొత్తం బంగారి మోసే విధంగా తన భుజాల మీద మోపి వెళ్ళిపోయారు. తను కష్టపడి సంపాదించి ఇప్పుడు మమ్మల్ని చూసుకుంటుంది. అమ్మా, నేనెలాంటి కష్టం పడ్డం లేదమ్మా. నేను చేసేది కష్టమైన పనే కాదు. నువ్వేం చెప్పొద్దు బంగారి. నీ చేయి మొత్తం కలర్ కలర్గా పెయింట్ అంటుకోనుంది. నువ్వేం పని చేసొచ్చావో కూడా మాకు తెలియదు, కానీ నువ్వు కష్టమైన పని చేసొచ్చావని మాత్రం తెలుస్తుంది. ఇదంతా ఆయన లేకుండా పోయినందువల్లే కదా. ఇది పెయింటింగ్ కాదమ్మా, లిప్స్టిక్. షాప్కొచ్చిన కస్టమర్లకు వేసి చూపించింది. వాష్ చేశాను, పోయింది చూడు. నేను చేసేది సూపర్వైజర్ పనమ్మా. నాకిందేనమ్మా అందరూ పని చేస్తున్నారు. నాకు రోజంతా కూర్చునే పని ఉందమ్మా. మిగతా వాళ్ళందరూ పనులు చేస్తూ ఉంటారు. ఎవరైనా పెద్ద కస్టమర్ వచ్చినప్పుడు మాత్రమే నేను అటెండ్ అవుతాను. అంతే తప్ప నాకేం పని ఉండదమ్మా. దయచేసి నాన్నను నువ్వేం అనొద్దమ్మా. ఆయనకి మనం ఇలా ఉన్నామనేది కూడా తెలియదు కదా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాన్న మనల్ని వెతుక్కుని వస్తారు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు బాధపడకమ్మా, సరేనా?